అని అనేక సార్లు ప్రయత్నం చేసినా ప్రజల్ని నమ్మించలేకపోయాం. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు. అందుకనే వారు 5 సంవత్సరాల ముందున్నారు మాకన్నా. ప్రజలు మాకన్నా 5 సంవత్సరాల ముందున్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అందుకనే 2019లోనే మమ్మల్ని ఓడించారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల చిత్తు చేశారు వాళ్ళు. అంటే ప్రజలు తెలివైన వాళ్ళ, పార్టీని నమ్మిన నాయకులు, వీర మహిళలు, సైనికులు తెలివైన వాళ్ళ? ముందు చూపు ఎవరికి ఉంది? మేము ఎంత నమ్మకం కలిగించాలని ప్రజల్లో ప్రయత్నం చేసినా నమ్మకం రాలేదంటే వారికి చాలా దూరదృష్టి ఉంది. వారికి చాలా దూరదృష్టి ఉంది. ప్రతిసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ అన్నారు కదా. పట్టుమని 25 సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? 25 రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరనే చెప్పగలరా? పదే చెప్పేవాళ్ళు కదా, ఎక్కడ పడితే అక్కడ. 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు నేను అందిస్తా అన్నారు. 25 రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో మీరు చెప్పగలరా? చెప్పండి, చెప్పగలరా? మాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? ముందు దీని మీద సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న, జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. 21 సీట్లతో మీరు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు? ఎవరికి భవిష్యత్తు ఇస్తారు? 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వగలరా? కనీసం ఆ నమ్మకం మీకన్నా ఉందా?